ఓం శాంతి 3-4-1983 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు ప్రథమ మరియు అంతిమ పురుషార్థం. ఈరోజు అనంతమైన స్థితిలో స్థితులై ఉండే అనంతుడైన తండ్రి, అనంతమైన బుద్ధి గల, అనంతమైన దృష్టి, అనంతమైన వృత్తి గల, అనంతమైన సేవాదారులైన ఇటువంటి శ్రేష్టమైన పిల్లలను సాకార స్వరూపంలో, సాకార వతనంలో, బేహద్దు స్థానమైన మధువనంలో కలుసుకునేందుకు వచ్చారు. మొత్తము జ్ఞానమునకు లేక ఈ చదువు యొక్క 4 సబ్జెక్టుల మూల సారం ఒక్క బేహద్ అనగా అనంతమైన అన్న పదంలోనే ఉంది. ఈ బేహద్ అన్న పదము యొక్క స్వరూపంలో స్థితులవ్వడం, ఇదే మొట్టమొదటి మరియు చివరి పురుషార్థం. మొదట బాబాకు చెందిన వారిగా అవ్వడం అనగా మరజీవగా అవ్వడం. దీని ఆధారము దేహపు హద్దు నుండి బేహద్దు దేహి ఆత్మస్వరూపంలో స్థితులవ్వడం మరియు చివరిలో ఫరిస్తా స్వరూపంగా అయిపోవడం. దీని అర్థం సర్వ హద్దులోని సంబంధాల నుండి అతీతంగా ఫరిస్తాగా అవ్వడం. కావున ఆది మరియు అంతిమ పురుషార్థం మరియు ప్రాప్తి, లక్షణము మరియు లక్ష్యము, స్మృతి మరియు సమర్థత, ఈ 2 స్వరూపాలలో ఏముంది? బేహద్దు అనంతమైన. ఆది నుండి చివరి వరకు ఏ ఏ హద్దులను దాటేశారా లేక ఇంకా దాటాలా? ఈ లిస్టును గూర్చి అయితే మీకు బాగా తెలుసు. ఎప్పుడైతే అన్ని హద్దులను దాటివేసి బేహద్దు స్వరూపంలో, బేహద్దు ఇంటిలో, బేహద్దు సేవాదారులుగా సర్వ హద్దులపైన విజయాన్ని ప్రాప్తించుకున్న విజయీ రత్నాలుగా అయిపోతారో, అప్పుడే అంతిమ కర్మాతీత స్థితి యొక్క అనుభవ స్వరూపులుగా అయిపోతారు. హద్దులు అనేక ఉంటాయి, బేహద్దులో ఉండేది ఒక్కటే. అనేక రకాలైన శరీరానికి సంబంధించిన హద్దులు అనగా అనేకమైనవి నావి నావి అనే విషయాలు. ఒక్క నా బాబా, ఇంకెవ్వరూ లేరు అన్న ఈ అనంతమైన నాది నాది అనే విషయాలలో నావి అనేవి అనేకం ఇమిడిపోతాయి. విస్తారము సారస్వరూపంగా అయిపోతుంది. విస్తారం కష్టంగా ఉంటుందా లేక సారం కష్టంగా ఉంటుందా? కావున ఆది మరియు అంతిమం యొక్క లెసన్ ఏంటి? బేహద్దు. ఈ అంతిమ గమ్యస్థానం వైపుకు ఎంతవరకు సమీపంగా వచ్చాము అనేది పరిశీలించుకోండి. హద్దులోని లిస్టును మీ ముందు ఉంచుకొని వీటిని ఎంతవరకు పరివర్తన చెందాము, దాటాము అని పరిశీలించుకోవాలి. ఆ లిస్టును వర్ణన చేయాల్సిన అవసరం లేదు. అందరి వద్ద అనేక సార్లు విన్న ఈ లిస్టు తమ పుస్తకాలలో ఎంతగానో రాసుకోబడి ఉంది. అందరి వద్ద ఎంతో ఎక్కువ సంపద డైరీలు లేక పుస్తకాలలో ఉంది. అందరికీ తెలుసు, దాని వర్ణన కూడా చాలా బాగా చేయగలరు. మీరు జ్ఞాతలు మరియు వక్తలు కూడా. ఇక మిగిలింది ఏంటి? బాప్దాదా కూడా. అందరూ టీచర్లు మరియు విద్యార్థుల భాషణలు, ఉపన్యాసాలు వింటారు. బాప్దాదా వద్ద వీడియో ఉండదా? మీ ప్రపంచంలో అయితే ఇప్పుడే వెలువడింది. బాప్దాదా అయితే ప్రారంభం నుండి వతనంలోనే చూస్తూనే ఉంటారు, వింటూనే ఉంటారు. వర్ణన చేసే శ్రేష్ఠ రూపమును చూసి బాప్దాదా అభినందనలు కూడా తెలుపుతారు. ఎందుకంటే బాప్దాదాల ఒక్క పాయింట్ను భిన్న భిన్న రమణీక రూపాలలో మీరు వినిపిస్తూ ఉంటారు. తండ్రి అయితే తండ్రియే, కానీ పిల్లలు బాబా కన్నా కూడా శిరో కిరీటాలు అన్న గాయన ఉంది. ఇలా వినిపించడంలో బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని ఇదే దృష్టితో చూస్తారు. బాప్దాదాల సేవా కార్యంలో మీరు ఆది రత్నాలు కదా. జన్మించడంతోనే బాబా ఏ కానుకని ఇచ్చారు? సేవ యొక్క కానుకని ఇచ్చారు. సేవ యొక్క కానుకకు మీరు
ఆది రత్నాలు బాప్దాదాకు అందరి విశేషతలను గూర్చి తెలుసు. జన్మించడంతోనే వరదానం లభించడం ఇది కూడా డ్రామాలో హీరో పాత్ర. నిజానికి అందరూ సేవాదారులే కానీ జన్మించడంతోనే సేవ యొక్క వరదానము మరియు అవసరమైన సమయంలో నిమిత్తంగా అవ్వడం. ఇది కూడా ఎవరెవరి విశేషత? ఎవరైతే అవసరమైన సమయంలో సేవ యొక్క సహచరులుగా ఉన్నారో అటువంటి ఆత్మల అవసరం సదా ఉంటుంది. అచ్చా! అందరిలోనూ తమ తమ విశేషతలున్నాయి. ఒక్కొక్కరి విశేషతను వర్ణన చేసినట్లయితే ఎంత సమయం కావాలి? కానీ బాప్దాదా వద్ద ప్రతి ఒక్కరి విశేషత సదా తన ముందే ఉంటుంది. ఎంతగా ప్రతి ఒక్కరిలోనూ విశేషతలు ఉన్నాయి. ఎప్పుడైనా మిమ్మల్ని మీరు చూసుకున్నారా? విశేషతలు ప్రతి ఒక్కరిలోనూ వారి వారి ఉన్నాయి. బాప్దాదా విశేషాత్మలకు ఒకే విషయంను పదే పదే స్మృతి కలిగిస్తారు. అదేంటి? ఎప్పుడు సేవాక్షేత్రంలోకి వచ్చినా సదా బాబా సమానమైన స్థితిలో స్థితులై ఎవరినైనా తయారు చేయండి. మీరు మొదట ప్రాక్టికల్లోకి రండి. ఏ విధంగా బాబా అందరికీ చెందినవారు. వీరు ఫలానా వారి తండ్రి, ఫలానా వారికి కాదు అని ఎవ్వరూ అనలేరు. అందరూ నా బాబా అనే అంటారు. ఏ విధంగా ఎవరైతే నిమిత్త సేవాదారులుగా ఉన్నారో వారి విశేషత వీరు మావారు అని ప్రతి ఒక్కరూ అనుభవం చేసుకోవాలి. వీరు నలుగురు 6 మందికి చెందినవారు. వీరు మావారు కాదు అని కాదు. వీరు మావారు అని ప్రతి ఒక్కరి నోటి నుండి శబ్దం వెలువడకపోయినా వీరు మావారు అని వారి సంకల్పాలలో ఇమర్జ్ కావాలి. దీనినే ఫాలో ఫాదర్ అని అంటారు. ప్రతి ఒక్కరికి తమ వారు అన్న అనుభూతి కలగాలి. ఇదే బాబా యొక్క మొట్టమొదటి అడుగు. ఇదే బాబా యొక్క విశేషత. ప్రతి ఒక్కరికి తమ మనస్సు నుండి నా బాబా అని వెలువడుతుంది. మీ బాబా అని ఎవరైనా అంటారా? కావున వీరు నా వారు, బేహద్దు సోదరుడు లేక సోదరి లేక దీది దాది అనే ప్రతి ఒక్కరి మనస్సు నుండి శుభ ఆశీర్వాదంగా వెలువడాలి. వీరు నా వారు ఎందుకంటే ఎక్కడ ఉన్నా కానీ విశేషాత్మలు బేహద్ ఆత్మలు కదా. నిమిత్తంగా సేవార్థం ఎక్కడ ఉన్నా కానీ అందరూ ఉన్నది బేహద్దు సేవా నిమిత్తమే. ప్రతి ఒక్కరూ తమ తమ స్థానాలను మాత్రమే తయారు చేస్తారా? బేహద్దుగా చేస్తారా? దేశ అందరినీ నావారు అని అనుకుంటారు కదా. విశ్వమంతా మీదే. బేహద్దు శ్రేష్ట కామన, బేహద్దు భావన ఇదే బాబాను అనుసరించడం. ఇప్పుడు ఇది ప్రాక్టికల్గా అనుభవం చేసుకోండి. అందరూ వృద్ధులుగా ఉన్నారు. వృద్ధులు అనగా అనుభవజ్ఞులు. అనేక విషయాలలో అనుభవజ్ఞులుగా ఉన్నారు. ఎన్ని అనుభవాలు ఉన్నాయి. ఒకటేమో తమ అనుభవము, ఇంకొకటి అనేకుల అనుభవాలతో అనుభవజ్ఞులుగా అవ్వడం. అనుభవి ఆత్మ అనగా వృద్ధాత్మ. ఎవరైనా వృద్ధులుగా ఉన్నప్పుడు హద్దులోని లెక్కలో కూడా వారిని తండ్రి, బాబాయ్ ఇలా పిలుస్తూ ఉంటారు. కావున ఈ విధంగా బేహద్దు అనుభవజ్ఞులు అనగా అందరికీ తమ వారిగా అనుభవం అవ్వాలి. సహయోగి ఆత్మలకు బాప్దాదా సదా సహయోగానికి రిటర్న్ స్నేహాన్ని ఇస్తారు. సహయోగులు అనగా సదా స్నేహానికి పాత్రులు. కావున ఏమిస్తారు? అందరికీ స్నేహాన్ని ఇస్తారు. వీరు స్నేహానికి భాండాగారము అని అందరికీ ఆ ఫీలింగ్ రావాలి. ప్రతి అడుగులోనూ ప్రతి దృష్టిలోనూ స్నేహం అనుభవం కావాలి. ఇదే విశేషత. కావున మీరేం చెయ్యాలి అన్న విషయంలో మీరు ప్లాను తయారు చేయండి. విశేషాత్మల విశేష బాధ్య ఏంటి? విశేష కర్మ ఏమిటి? అది సాధారణం కన్నా భిన్నంగా ఉండాలి. భావనను సమానతతో కూడుకున్నదిగా ఉంచాలి. కానీ వీరు విశేషాత్మలు అని కనిపించాలి. ప్రతి అడుగులోనూ విశేషత అనుభవం అవ్వాలి. అప్పుడే వీరు విశేషాత్మలు అని ఎవరైనా అంగీకరిస్తారు. విశేషాత్మలు అనగా విశేషంగా చేసేవారు, చెప్పేవారు కాదు చేసేవారు. అచ్చా! మహావీరులైన పిల్లలు సదా ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఎందుకంటే వారి మనస్సు ఆరోగ్యవంతంగా ఉంటుంది. తనువైతే ఆటలాడుతూ ఉంటుంది. మనస్సులో ఏదైనా అనారోగ్యం ఉంటే రోగులు అని పిలువబడతారు.
మనస్సు నిరోగిగా, ఆరోగ్యంగా ఉన్నట్లయితే సదా శరీరం కూడా ఆరోగ్యంగా ఉండే అనుభవం చేస్తారు. కేవలము శేషశయ్యపై విష్ణు సమానంగా జ్ఞానాన్ని స్మరణ చేస్తూ హర్షితులవుతారు. ఇదే ఆట. ఏ విధంగా సాకార బాబా విష్ణు సమానంగా కాలిపై కాలు వేసుకొని ఆట ఆడేవారు కదా! అలాగే ఏమి జరిగినా కానీ వీరు కూడా నిమిత్త మాత్రంగా ఆట ఆడుతారు. స్మరణ చేస్తూ మనన శక్తి ద్వారా ఇంకా సాగరం లోతులలోకి వెళ్ళే అవకాశం లభిస్తుంది. ఎప్పుడైతే సాగరంలోకి వెళ్తారో అప్పుడు తప్పకుండా బయట నుండి దూరం అవుతారు. కావున మీరు గదిలో లేరు, సాగరం లోతులలో ఉన్నారు. క్రొత్త క్రొత్త రత్నాలను వెలికి తీసేందుకు సాగరం లోతులలోకి వెళ్ళారు. కర్మ భోగంపై విజయం ప్రాప్తించుకొని కర్మయోగి స్థితిలో ఉండే వారిని విజయీ రత్నాలు అని అంటారు. ఇది భోగించడం, అనుభవించడం కాదు. క్రొత్త ప్రపంచం కొరకు ఇది ఒక యోజన అన్న ఈ స్మృతి సదా ఉంటుంది. ఖాళీ అయితే లభిస్తోంది కదా! ఖాళీ ఉన్నప్పుడు ఉండే పని ఏమి? క్రొత్త ప్లాన్లను తయారు చేయడం. పడుకునే మంచం కూడా ప్లాన్లను తయారు చేసే స్థానంగా అయిపోతుంది. మాతల గ్రూప్ అందరూ భాగ్యరేఖ మెరుస్తున్నట్లుగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా? ఆ మెరుస్తున్న సితారాను చూసి ఇతర ఆత్మలు కూడా ఆ విధంగా తయారయ్యే ప్రేరణను తీసుకుంటూ ఉండాలి. మీరు అటువంటి సితారాలే కదా! ఎప్పుడు ఆ సితారాల ప్రకాశం తక్కువైతే అవ్వడం లేదు కదా! మీరు అవినాశి తండ్రి యొక్క అవినాశి సితారాలు. సదా ఏకరసంగా ఉన్నారా? లేక కాసేపు ఎగిరే కళ, కాసేపు ఆగే కళ ఇలా ఉన్నారా? ఇది సదా ఎగిరే కళలో ఉండాల్సిన సమయం. ఎగిరే కళలో ఉండాల్సిన సమయంలో ఎవరైనా ఎక్కే కళలో ఉన్నా మంచిగా అనిపించదు. విమానంలో ప్రయాణం చేసే అవకాశం లభిస్తే మరి ఇంకా ఎందులోనైనా ప్రయాణం చేయడం మంచిగా అనిపిస్తుందా? అనిపించదు. కావున ఎగిరే కళ ఉండవలసిన సమయంలో క్రిందకు రాకండి. సదా పైనే ఉండండి. పంజరంలోని పక్షిగా అవ్వకండి. పంజరం విరిగిపోయిందా? లేక 3, 4 ఊచలింకా మిగిలి ఉన్నాయా? ఒక్క దారం మిగిలి ఉన్నా అది తన వైపుకు ఆకర్షిస్తుంది. 10 త్రాళ్ళు తెంచేసి ఒక్క తాడు మిగిలి ఉంటే అది కూడా తన వైపుకు ఆకర్షిస్తుంది. కావున తాళ్ళన్నింటినీ తెంచేవారు, సర్వ హద్దులను దాటి వెళ్ళేవారు. ఇటువంటి బేహద్దుగా ఎగిరే పక్షులు హద్దులలో చిక్కుకోజాలరు. 63 జన్మలు హద్దులలో చిక్కుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మ హద్దులన్నింటి నుండి బయటపడండి. ఈ ఒక్క జన్మ హద్దుల నుండి వెలువడే జన్మ కావున సమయాన్ని బట్టి అటువంటి పని చేయాలి కదా! లేచి ఉండాల్సిన సమయంలో ఎవరైనా పడుకొని ఉంటే మంచిగా అనిపిస్తుందా? కావున సదా హద్దుల నుండి అతీతంగా బేహద్దులో ఉండండి. మాతలకు అవినాశి సౌభాగ్య తిలకం దిద్దబడి ఉంది. ఏ విధంగా లౌకికంలో సౌభాగ్యానికి గుర్తుగా తిలకం ఉంటుందో అలా అవినాశి సౌభాగ్యం అనగా సదా స్మృతి తిలకం దిద్దబడి ఉండాలి. ఇటువంటి సౌభాగ్యశాలులు సదా భాగ్యవంతులు. మీరు కల్పపు భాగ్యవాన్ ఆత్మలు. ఇది ఎటువంటి భాగ్యం అంటే దీనిని ఇంకెవ్వరూ దోచుకోలేరు. మీరు సదా అధికారి ఆత్మలు, విశ్వానికి యజమానులు. విశ్వరాజ్యమే మీదిగా అయిపోయింది. రాజ్యము మీది, భాగ్యము మీది, భగవంతుడు మీ వారు. అటువంటి వారిని అధికారి ఆత్మలని అంటారు. అధికారం ఉన్నప్పుడు ఆధీనత ఉండదు. ప్రశ్న: పిల్లలైన మీ సంపాదన తరగనిది మరియు అవినాశిగా ఉండేది. అది ఎలా? జవాబు: మీరు ఎటువంటి సంపాదనను చేసుకుంటున్నారు అంటే దాన్ని ఎప్పుడూ ఎవ్వరూ దోచుకోలేరు. ఎటువంటి గడబిడ జరగదు. వేరే సంపాదనలో భయం ఉంటుంది. ఈ సంపాదనను ఎవరైనా లాక్కోవాలనుకున్నా కూడా మీకు సంతోషమే ఉంటుంది. ఎందుకంటే వారు కూడా సంపాదించే వారిగా అయిపోతారు. ఎవరైనా దోచుకునేందుకు వచ్చినా కానీ మీరింకా సంతోషిస్తారు. రండి వచ్చి తీసుకోండి అని అంటారు. తద్వారా ఇంకా సేవ జరుగుతుంది. కావున మీరు ఇటువంటి సంపాదన చేసుకునే శ్రేష్ఠ ఆత్మలు. అచ్చా. ఓం శాంతి.